ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెక్సికో మాయలోడు ఛానల్. సో ఇవాళ మనం ఒక పెద్ద మౌంటైన్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ మౌంటైన్ పేరు నేవాడా తలుకా అనేసి చాలా చాలా పెద్ద మౌంటైన్. సో ఈ వీడియో చాలా 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 బ్యూటిఫుల్గా, చాలా చూడదగినగా ఉంటుంది. సో మెక్సికోలో ఇది ఒక పెద్ద మౌంటైన్ అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ కొత్తగా మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మెక్సికో గురించి, మెక్సికో ప్రత్యేకతల గురించి చాలా 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 ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఫ్రెండ్స్, మనం రీచ్ అయిపోయాం డెస్టినేషన్కి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో క్యాబ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. చూడండి, మా కొలీగ్స్తో పాటు వెళ్తున్నాం. సో డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇదండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. ఎక్దమ్ సినిమాలో చూసిన సీన్ లాగే కనిపిస్తున్నాయి నాకైతే. అసలు అక్కడ మంచు కొండలేంది, దీనికి మన ఎర్త్కి ఈ ఏరియాకి మొత్తం 5 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే మనకు ట్యాగ్ తగిలిచ్చేసారు. 60 పేసోలు ఛార్జ్ చేశారు దీనికి. సో ఈ ట్యాగ్ వేసుకున్న వాళ్ళనే లోపల అలో చేస్తారనమాట. సో ఇదేనండి నేను చెప్పింది, నేవాడా తలూకా అనేసి ఒక పెద్ద మౌంటైన్ అనమాట. మెక్సికోలో వల్ల ఒక పెద్ద మౌంటైన్ అంటే ఇదే అనమాట. సో లెట్స్ సీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా చాలా చూడదగిందిగా ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ ఫన్.
వాటర్ లేక్ లాగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ల పైన ఉందన్నమాట. సో సంథింగ్ నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. ఇంత కొండ కోణంలో ఒక పెద్ద లేక్ ఏర్పడడం చూడటానికి చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఇదేనండి నుంచి నేవాడా తలుపు అనేసి దాని గురించి ఒక ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఇక్కడ ఒక హోర్డింగ్స్ లో కంపల్సరీ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే దీని చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎలాగ వీళ్ళు ఐడెంటిఫై చేశారు. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి లేక్. పెద్ద పెద్ద కొండ కోణంలో ఈ వాటర్ రెసిస్టెన్స్ ఎలాగ వచ్చింది అనేది నాకైతే డీటెయిల్ గా రాశారు. ఏదో ఫిల్మ్స్ లో చూసినట్టు నాకైతే గ్రాఫిక్స్ సినిమా షూటింగ్ వచ్చినట్టే ఉంది. నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్ చాలా లొకేషన్స్ ఉంది. ఎవరైనా సో అందుకే ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. లొకేషన్ మాత్రం కవర్ ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అసలు నడవటానికి అయితే చాలా చాలా ఓపిక ఉంటేనే మీరు ఇక్కడికి చాలా చాలా ఈ ట్రెక్కింగ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంది. ప్రాపర్ రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఈ రాళ్ళు దాని ట్రెక్కింగ్ షూస్ రప్పలు స్పైక్స్ ఉంటాయి. సో ట్రెక్కింగ్ అంటే మీకు తెలుసు. నేను ఇప్పటికీ సో ఎంత 3 సార్లు పడి జాగ్రత్త లేచిన అట్ అనమాట. ద సేమ్ టైం సో thankfully ఏం కాలేదు నాకు. ట్రెక్కింగ్ వచ్చేటప్పుడు సో మంచి చాలా స్పైక్స్ చాలా ఉండే చాలా బాగుంది తీసుకోవాలి. లొకేషన్. లేకపోతే జారిపోయే మాట్లాడదలుచుకోవట్లేదు. నేనైతే స్పైక్స్ షూ వేసుకెళ్ళలేదు. బ్యూటిఫుల్ సీన్స్ చూడటానికే సరిపోతుంది. 3-4 సార్లు పడినా పడి మళ్ళీ లేచి మళ్ళీ నడిచిన ఈ అనమాట. వాటర్ లో సో చాలా చాలా డేంజరస్ గా ఉంటుంది. ఎందుకంటే ట్రెక్కింగ్ ఆల్వేస్ మనకు గ్రిప్ ఉండే షూస్ తీసుకుంటేనే మనకు చాలా బాగా జస్ట్ టచ్ trekking చేస్తేనే చేయొచ్చు. చాలా చాలా మనకు వాటర్ వాటర్ లో ఎలాగుంటాయి ఎవరు అంత చల్లగా జస్ట్ మనం టచ్ చేయొచ్చు అంతే. స్విమ్మింగ్ ఎవరు లోపలికి వెళ్ళడానికి స్విమ్మింగ్ లేదు. చేసే ఎందుకంటే ఆ security రేంజ్ చాలా అయితే మంది లేదు. ఉన్నారు. ఎందుకంటే సో మనమైతే మెల్ట్ అయిపోతున్నాం. చాలా న్యాచురల్ కి వెరీ ప్రకృతిని మనం వెరీ వెరీ పాడు చేయకూడదు అనేసి ఆ వాటర్ లోకి ఎవరిని ఎంటర్ చేసినట్లయితే జస్ట్ నేవాడా టచ్ చేసి తలుపు అనే వచ్చేయచ్చు ఏరియా మాత్రం అనేసి మీరు చెప్తున్నారు. మర్చిపోకుండా visit మధ్యలో వెళ్ళలేకపోయాం. బట్ చాలా నాకైతే చాలా మంచి ఇంట్రెస్టింగ్ location. ఉంది. వెళ్ళి ఒకసారి Different experience స్విమ్మింగ్ చేద్దాం అనిపించింది. మీకు కానీ ఓపిక బట్ ఉండాలి. ఆ And నీళ్ళని టచ్ నేవాడా చేస్తేనే stamina నాకు ఉండాలి. At ఎంత the same చల్లగా time ఉన్నాయంటే అంత మీకు చల్లగా ఉన్నాయి. ఎక్దమ్ ఎటువంటి, డీప్ ఫ్రీజర్ నుంచి నీళ్లు తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎక్సైట్మెంట్ సో ఇక్కడ చూడండి వచ్చేటప్పుడు నాకు ఈ మంచు రాళ్ళు కనిపించాయి. అంటే ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ జరుగుతుంది. మంచు కురుస్తూ ఉంటుంది. అక్కడ మనం ఉండేదే మనం మంచు పర్వతం మీద ఉన్నాం అన్నమాట. నాకైతే చాలా నేవాడా తలుపు అంటే ఇట్ అంత ఈస్ చల్లగా వెరీ ఉందంటే ఫేమస్. ఆ మీరు దూరంగా చూసినట్లయితే సో అంత చల్లగా అవన్నీ మంచు కొండలు అన్నమాట. సో మేమైతే సో మేబీ మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఇది కూడా అలాగే కష్టం మీద చాలా చాలా వైట్ వైట్ గురించి చూడండి. అదంతా మంచు మంచు కొండలు, మంచు ఇక్కడ అలాగే ఆ రాళ్ళు రాళ్ళగా పడుతుంది అనమాట. సీనరీస్ అదే చూడడానికి ఇందాక మనకు మీకు ఈ 2 కళ్ళు చాలా అన్నమాట. చాలా చల్లగా ఉంది. థ్యాంక్ఫుల్లీ ఐస్ సక్సెస్ఫుల్ గా రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను నేవాడా చెప్పగలను. తాలూకా ట్రిప్ అయితే కంప్లీట్ So, చేసి ఎవరైనా మెక్సికో వచ్చినట్లయితే దిగుతున్నాం. నేవాడా తాలూకా is mandatory. చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. చూడాల్సిందే, ఆ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ తాడు సాయంతో But నేను దిగినా మీకు అన్నమాట. అంటే అప్పటికి నడిచే పేషెన్స్ స్టామినా ఉండాలి. ఎందుకంటే అట్ ద సేమ్ టైం నడిచి ఓపిక నడిచి ఉండాలన్నమాట. పైన So, డెస్టినేషన్ ఆ దగ్గర ఓపిక నేను ఇక్కడ ఉంటేనే మీరు ఒక ఆ వీడియో ఇంట్రోలో destination మీరు రీచ్ వీడియో అవ్వగలరు. చేశారు. నేను ఏదైతే ఒక వీడియో హైట్ పెట్టాను చూడండి, లోకి వెళ్ళి అక్కడ వీడియో తీస్తున్నాను. టాప్ ఆఫ్ ద వరల్డ్ అనేసి. సో ఆ డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. Hope you like this video. So, ఈ ఎనర్జీ video కూడా మీకు ఉండాలి. నచ్చినట్లయితే అట్ ద సేమ్ టైం please ఇక్కడ బ్రీతింగ్ like చేసి సబ్స్క్రైబ్ చేసి బట్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మళ్ళీ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మెక్సికో గురించి మంచిగా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎవ్రీ వీక్ మీకు ఒక ప్రాపర్ వీడియో వస్తుంది. సో ఈ వెహికల్ లోనే మేము మళ్ళీ Like రిటర్న్ చేయండి, వెళ్తాం. subscribe సో ఈ చేయండి. వెహికల్ లో And మనం thank you మా so much for team watching మొత్తం this 10-15 video. మంది ఉన్నాం. So, సో ఇలా ఇంకా కూర్చొని నా videos లో డెస్టినేషన్ మంచి వరకు quality రీచ్ పెంచడానికి try చేస్తాను. అంటే ఆల్మోస్ట్ కొత్తగా మీరు తిరుమల నా నుంచి videos తిరుపతికి ఎలా వస్తాం. చూస్తున్నట్లయితే సో అలాగే తిరుమల please నుంచి తిరుపతికి like చేసి వచ్చేసామంటే సబ్స్క్రైబ్ అక్కడ చేసి నుంచి మళ్ళీ మీ కార్లో friends కి షేర్ చేయండి. సో అండ్ మీకు దట్ ఈస్ అబౌట్ మెక్సికో నేవాడా గురించి, మెక్సికో వీసా డీటెయిల్స్ సో గురించి, హోప్ యూ లైక్ దిస్ జాబ్ వీడియో. ఆపర్చునిటీస్ గురించి అన్ని మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ప్రాపర్ ప్లీజ్ వీడియో లైక్ నేను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.